తుఫాన్లు తరచుగా తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తాయి. అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మరియు సమాజాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. అయినప్పటికీ వాతావరణ అధికారులు దాదాపు తక్షణమే ప్రకటించే తుఫాన్ పేరు తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. తుఫాను కంటే ఎక్కువ ఈ పేర్లను ఎలా ఎంచుకుంటారు మరియు వాటి అర్థం ఏమిటి? తుఫాను పేర్ల వెనుక వ్యవస్థీకృతమైనది మరియు అంతర్జాతీయంగా సూచిస్తుందా అనేది చూస్తే ఉత్తర హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం అలాగే బంగాళాఖాతం తుఫాన్లకు బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక మరియు థాయిలాండ్ తదితర 8 దేశాలు వంతుల వారీగా పేర్లు పెడతాయి. అదేవిధంగా విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్ర సమాచార ప్రకారం మోంతా అనే పేరు థాయిలాండ్ నుంచి ఉద్భవించింది. థాయ్ భాషలో మామ్ మరియు తాళ మిశ్రమ దేశం నుండి ఉద్భవించిన మోంతా అనే పదం సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న సువాసన గల ప్రవాహాన్ని సూచిస్తుంది. తరచుగా బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ఆసియా కోసం ఆర్థిక మరియు సామాజిక కమిషన్ మార్గదర్శకత్వం మరియు పసిఫిక్ ESCAP మరియు ప్రపంచ వాతావరణ సంస్థ WMO సభ్య దేశాలతో భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక మరియు థాయిలాండ్ ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి 13 పేర్ల జాబితాను నిర్వహిస్తుంది. UAE, యోమెన్ 2018లో చేరాయి. బంగ్లాదేశ్తో మొదలై భారతదేశం తర్వాత సభ్య దేశాల క్రమంలో కొనసాగుతూ దేశాల వారీగా పేర్లను అక్షరాక్రమంగా ప్రతిపాదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో RSMC ఒకటైన ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ IMD సైక్లోన్ హెచ్చరికలు, సలహాలు జారీ చేయడం మరియు పేర్లను ప్రకటించడం వంటి విధులు నిర్వహిస్తుంది. తుఫాన్ పేరు పెట్టడం ఆచరణాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఇది విపత్తు నిర్వహణ, శాస్త్రవేత్తలు, మీడియా మరియు సాధారణ ప్రజలకు కమ్యూనికేషన్ సులభతరం చేస్తుంది. పేర్లు, హెచ్చరికలు జారీ చేయడం, ఏకకాలంలో తుఫాన్లను ట్రాక్ చేయడం మరియు చారిత్రక డేటాను నమోదు చేయడం సులభతరం చేస్తాయి. అదేవిధంగా సభ్య దేశాల మధ్య విస్తృత చర్చల తర్వాత 2004 నాటి సమావేశాలలో ఆమోదించబడిన జాబితాను IMD అనుసరిస్తుంది. ఆంఫాన్ తుఫాన్ తర్వాత మునుపటి జాబితా గడువు ముగిసింది మరియు ప్రస్తుత జాబితా 25 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది. ఏటా అరేబియా సముద్రం, బంగాళాఖాతం మరియు ఉత్తర హిందూ మహాసముద్రంలో 5 తుఫాన్లు ఏర్పడతాయి. ప్రతి ఒక్కటి చెల్లుబాటు అయ్యే జాబితా నుండి తదుపరి అందుబాటులో ఉండే పేర్లపై సంతకం చేయబడతాయి. ఎంపిక ప్రక్రియలో పేర్లు రాజకీయ, మతపరమైన లేదా సాంస్కృతిక సున్నితత్వాలు లేకుండా, లింగ తటస్థంగా, అభ్యంతరకరంగా లేకుండా, ఉచ్చరించడానికి సులభంగా మరియు ఆంగ్లంలో 8 అక్షరాలు పరిమితం చేయబడి ఉండేలా చూసుకుంటారు. ప్రతి సభ్య దేశం స్పెల్లింగ్ మరియు ఉచ్చారణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అయితే ప్రభుత్వం ఎర్నింగ్ ప్యానెల్ సమీక్షల తర్వాత మరియు ప్రతిపాదిత పేర్లను తిరస్కరించవచ్చు. ఉత్తర హిందూ మహాసముద్ర తుఫాన్లకు ఒక్కసారి ఉపయోగించిన పేర్లను తిరిగి ఉపయోగించలేము. ఇది ప్రత్యేకతను నిర్ధారిస్తుంది. తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆధునిక విపత్తు నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది ప్రభుత్వాలు, మాధ్యమాలు మరియు పౌరులు తుఫాన్ మోంతా వంటి విపత్కర తుఫాన్ల కోసం స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు త్వరగా చర్య తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సైన్స్, సంస్కృతి మరియు అంతర్జాతీయ సహకారాన్ని ఒకే చిరస్మరణీయమైన గుర్తింపుగా అనుసంధానిస్తుంది.